నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చేయూత పథకంలో అర్హులైన వృద్ధాప్య బీడీ కార్మికులకు వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని 40వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి ప్రభుత్వాన్ని హెచ్చరించినారు. ఏంటంటే వయసు మళ్ళిన 55 సంవత్సరాలు దాటిన వారికి, అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వాలని, బీడీ కార్మికులు ఎన్నో ఏళ్ల నుంచి బీడీ పరిశ్రమలో కొనసాగుతూ తమ ఆరోగ్యాన్ని కూడా సైతం లెక్క చేయకుండా శరీరాన్ని అనారోగ్యానికి గురవుతున్నా కూడా అటువంటి వారికి బీడీల పెన్షన్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత కొద్ది రోజుల క్రితం పెన్షన్లు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించి ఇలా వితంతు, వృద్ధులు, చేనేత, గీత, వికలాంగులకు పెన్షన్ల వివరాలు సేకరిస్తారు కానీ ఈ రోజు వయసు మళ్ళిన వృద్ధుల నుంచి వివరాలు సేకరించడం లేదు అధికారులు. బీడీల పెన్షన్ కూడా వివరాలు సేకరించడం. బీడీల పెన్షన్ కూడా న్యాయంగా అడుగుతాను. ప్రావిడెంట్ ఫండ్ కలిగిన వారికే ఇవ్వంటాను కానీ కొత్త వాళ్ళకి ఇవ్వని చెప్తలేము. ఇవాళ ప్రభుత్వం ఏదో కొత్త పథకం ప్రవేశపెట్టాలి, కొత్తగా వీళ్ళను మాకేదో పథకం ఇవ్వాలని అడుగుతలేము. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆసరా పథకాన్ని కొనసాగించమంటాను కానీ 3 సంవత్సరాలు అయితే మీరు అధికారంకి వచ్చి ఏ ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు. మరి ఇవాళ మా ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తు పెట్టుకోమంటావు. మళ్ళా ఈ వితంతుల దగ్గర నుంచి మళ్ళీ వివరాలు సేకరించుకుంటాను. కేవలం ఆన్లైన్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లు బాగుపడడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు. ఇవాళ ముసలోళ్ళు ఉన్నారు, తిరగలేక చచ్చిపోతాను వాళ్ళు. మరి వాళ్ళు ఆ బెంగతోటే చనిపోయే ప్రమాదాలు పెన్షన్ రావలేదంటే ఇవాళ ప్రభుత్వం మనసులను చంపడానికి ప్రయత్నిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా ఆర్భాటంగా స్మార్ట్ సిటీ అని మొదలుపెట్టిండు. ఆగస్టు 15 నాడు మా ప్రజలలో ఆత్మగౌరవం పెరిగింది అన్నాడు. ఎక్కడ పెరిగింది? రేవంత్ రెడ్డి బొమ్మ, ఉత్తమ్ కుమార్ రెడ్డి బొమ్మ గుండెలో పెట్టుకుంటే ఇలా ఆత్మగౌరవం మాకు పెరిగిందా? మీ ప్రచారానికి, మీ ఆర్భాటానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తారు. ఆ కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఎంతో మంది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.